everyone, welcome back to Irfan Rider Sons. తమ్మి నమస్తేనే. అరే మంచి గుర్తుపెట్టినావు. అంటే చాలా రోజులు అవుతుంది మన RX100 అయితే దిగాక. సో దీని హాలత్ చూడండి, మనది వచ్చేసి జీ. ఇప్పుడైతే దీన్ని తీసేసి ఆయిల్ చేంజ్ అది ఇది అయితే చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పటికెళ్ళి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నా దీన్ని. ఎందుకంటే బండి సుధా బాగా రోజులు అవుతుంది, వాడితే కండిషన్లో ఉంటుంది. దీన్ని వాడతలేము కాబట్టి చూద్దాం బండి స్టార్ట్ అవుతుందా కాదా తెలియదు. ఆ రోజు మనం కిక్రాడి ఇట్లా రిపేర్ చేసినామంటే ఇప్పటికీ బండి స్టార్ట్ చేయలే. అయినా కానీ మన బండి 2-3 కిక్లకి అయిపోతుంది అనుకోండి, ఎందుకంటే కండిషన్లో ఉంది. సీల్ ఆన్ చేసేసుకొని డైరెక్ట్ అయితే స్టార్ట్ చేసేసుకొని మీకు రన్నింగ్లో కలుస్తాం గోప్రోలో. ఫైనల్గా అయితే మనం అయితే బైపాస్కి అయితే వచ్చేసినాం. చూడండి మా ఇంటికన్నా అయితే దమ్దమ్ ఏం చేయలే, ఒక 5-6 కిక్లకు అయిపోయింది బండి స్టార్ట్. ఇది ఉడిపోయింది. ఇట్లుంటుంది మనతో ఇక ఇవన్నీ పానాలు వాడిపోగల నేను ఏమైనా చూసేసుకున్నాం. ఇది ఫెయిల్ అయిపోయింది గాయస్. ఇందుకే బండిని రెగ్యులర్గా యూజ్ చేయాలి గాయస్. నా లెక్క 6 మంత్స్కి ఒకసారి తీస్తా, 1 ఇయర్కి ఒకసారి తీస్తా అన్నారు అనుకో, ఇట్లా అయిపోతుంది. చూడండి ఒకసారి ఇట్లా స్టార్ట్ అవుతుంది. సౌండ్ చూడండి గాయస్. నా ఫస్ట్ డ్రీమ్ బైక్ గాయస్ ఇది. దీనికోసం అయితే ఎంత స్ట్రగుల్ పడ్డా అంటే ఇది వచ్చేసి నాది 4th RX. ఇది వచ్చేసి 4th RX. అంతకుముందు నా ఫస్ట్ 10th క్లాస్ డ్రీమ్ ఇది. 10th క్లాస్లో ఇది కొనుక్కొని దీని మీద స్టడీ అవర్స్ కావాలి, నైట్ స్టడీ అవర్స్ కాదు, దాన్ని మస్తు కలలుగా అన్నా నేను. కానీ నాకు వచ్చేసి ఇంటర్లో దొరికింది ఇది. ఆ తర్వాత ఆ బండిని సేల్ చేసేసుకొని తర్వాత అది ఇది ప్రజెంట్ వచ్చేసి ఇదైతే నా బైక్ వచ్చేసి 19th వెహికల్ ఇది. అంటే ఇది వచ్చేసి 18th, మన Z9 వచ్చేసి 19th. బండి ఇప్పుడైతే దీన్ని ఎక్కువ వాడతలేను కదా. మొత్తం బండి ఎట్లా అంటే 60 కంటే ఎక్కువ దాడతలేదు. చూడండి 60 తర్వాత సౌండ్ ఎట్లా వస్తుందో. ఇప్పుడంటే వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది. కార్పెటర్ ఇట్లా క్లీన్ చేయాలి కావచ్చు, మళ్ళీ ప్లస్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేపిద్దామని మెకానిక్ షాప్ దాకా వెళ్ళినా నేను. మెకానిక్ షాప్ దాకా వెళ్ళేసరికి మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్న లీలాండ్ షోరూమ్ కాడ వచ్చి పిక్ చేసుకో అని చెప్పిండు. ఇప్పుడైతే చూడండి 60 దాటినాక చూడండి ఉడకలేదు బండి అసలు. అంతే కార్పెటర్ ఇట్లా జామ్ అయిపోయింది. సరే కార్పెటర్ క్లీన్ చేయాలి. ఇప్పుడు మొబైల్ ఫ్రెండ్ని పికప్ చేసేసుకొని మనల్ని పికప్ చేసుకొని డైరెక్ట్ కార్పెటర్ క్లీన్ చేయాలి. గాయస్ నన్నైతే మస్తు అందనేటోళ్ళు గాయస్. నేను 10th క్లాస్లో ఈ బండి కొంటా అది ఇదనంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ అన్నోళ్ళు కానీ వాళ్ళు ఏవి ఇంత ఏమవుతుంది అది ఇదంటే మస్తు అంటే మస్తు అనేటోళ్ళు. కానీ లాస్ట్కి అయితే ఏది కొన్నాం. మన ఆల్మోస్ట్ అన్ని డ్రీమ్ బైక్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కొనేసిన గాయస్ నేను. మన Z9 వస్తుందో రాదో అనుకున్నా, అది వచ్చేసింది. తర్వాత ఇంకా ఇట్లా డ్రీమ్స్ కలలు కన్నాడు కాదు గాయస్, కొని చూపెట్టుకోవాలి. కష్టపడితే ఏదైనా వస్తుంది. నేనైతే మస్తు అంటే మస్తు కష్టపడ్డా నేను 10thలో. ఆ పని ఈ పని చేసుకుంటూ అది చేసి ఇది చేసి డైరెక్ట్ ఒక 10,000 జమ చేసి బండి కొన్నా. అప్పుడు నెక్స్ట్ రేంజ్లో ఉండే. అంటే కొన్నాక 2-3 మంత్స్కి అమ్మేసిన. అప్పుడు తర్వాత RC తీసుకున్నా, తర్వాత 390 కొన్నా. ఇవన్నీ నా ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు మనం ఇప్పటికి ఏమేమి బైక్స్ కొన్నాం, ఏమేమి చేసినాం అనేది. ఇప్పుడు కరీంనగర్ బైపాస్ ఇది డ్యామ్, LMD డ్యామ్ సైడ్ ఉన్నాం మనం. ఈ బండి అయితే గాయస్ అయితే అమ్మేద్దామని చూస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనైతే నాకు చెప్పండి. నా ఇన్స్టాల్లో అయితే DM చేయండి, ఇర్ఫాన్ రైడర్ 03. ఇక్కడైతే స్క్రోల్ అవుతుంది మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి అమ్మేస్తా. మోడల్ వచ్చేసి 1999. బండి అయితే ఫస్ట్ ఓనర్, అంటే వేరే ఫ్రెండ్ వాళ్ళ డాడీ పేరు మీద ఉంది. మీకు కావాలంటే వ్యాలిడ్ చేయించుకుంటా అంటే వ్యాలిడ్తో చేయించుకోవచ్చు. వ్యాలిడ్ అయిపోయింది దీన్ని 2015 వరకు అయిపోయింది వ్యాలిడ్. బండి కండిషన్ అయితే ఇది. బండి అయితే రన్నింగ్ కండిషన్లో ఉంది. ఒక ఫ్రంట్ టైర్ వచ్చేసి హాఫ్ కండిషన్లో ఉంది, బ్యాక్ టైర్ సిల్ టైర్ ఉంది. ఇంకా అయితే బండి అమ్మనికి రీజన్ ఏంటంటే నేను బండి దీన్ని వాడతలేను గాయస్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రంజాన్, ఇప్పుడు ఫాస్టింగ్ వండుకుంటూ ఇప్పుడు వీడియో చేస్తున్నా. అసలు వీడియో చేస్తున్నా వస్తుందా అనుకోలే నేను, కానీ ఏదో వస్తూ ఉంటున్నా కదా. అంటే మా ఫ్రెండ్ కాల్ చేసి ఎట్లా వస్తున్నావు వీడియో చేసేసుకోరా భయ్ అది ఇది అనేది తను అన్నాడు.
ఎందుకు పట్టు అట్లే RX 100 సుధా మస్తు రోజులు అవుతుంది చెప్పాక అది ఇదని ఇట్లా బండి చేసిన సడన్గా. దీన్ని అమ్మనికి రీజన్ అంటే మెయిన్ వచ్చేసి నేను బండి వాడతలేను కాదు. నాకంటే ఫైవ్ బైక్స్ ఉన్నాయి. అపాచీ ఉంది, మన Z9 ఉంది, యాక్టివా ఉంది, ఇంకోటి 390 ఉంది. కాబట్టి మన దగ్గరనైతే దీన్ని వాడడానికి అయితే లేదు గాయస్. అంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ తీసేసుకుంటా, మళ్ళీ RX 100 తీసుకుంటా. ఇది వచ్చేసి 135. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అయితే చెప్పండి, సేల్ చేసేస్తుంది. దీన్ని కండిషన్లో అయితే నెంబర్ 1 గాయస్. చూసి దగ్గర 3 months అవుతుంది. 3 months మూలకు పెట్టేసినాక 3 monthsకి 5-6 కిక్స్ లాగా స్టార్ట్ అయింది గాయస్. అంటే ఇది దీని స్పెషాలిటీ కాదు. 2 stroke ఇంజన్ అంటేనే ఒక వేరే కిక్. ఇది 2 stroke ఇంజన్ అంటేనే నువ్వు మేబీ 1 year పెట్టేసినా కానీ బరాబర్ కండిషన్లో స్టార్ట్ అయిపోతుంది. చూడండి 70 అయితే దొరుకుతుంది. 70 తర్వాత ఏమవుతుందో దీనికి పవర్ డ్రాప్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు మెకానిక్ షాప్ దగ్గరికి ఎట్లా ఆయిల్ చేంజ్ చేయడానికి వెళ్తా. ఇప్పుడు ఆయిల్ చేంజ్ దానికి ఏమైంది ఒకసారి కార్పొరేటర్ ఇట్లా క్లీనింగ్ చేపించేసి దానికి ఏమైంది ఏంది కథ అంతా చెప్పేస్తా. బండి మీకు ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే నా ఇన్స్టా ఐడీలను అయితే DM చేయండి. ఇర్ఫాన్ రైడర్ 03 అని ఉంటుంది, తెలుసు కదా మన ఇన్స్టా ఐడి. అయితే మన ఇన్స్టాలను అయితే అడగండి, చెప్తా అందులో బండి డీటెయిల్స్, ప్రైస్, మోడల్ అవన్నీ చెప్పేస్తా అందులోనే. సరే ఇప్పుడైతే మనం మన ఫ్రెండ్ని అయితే పికప్ చేసుకుని పోతున్నాం. మనల్ని పికప్ చేసేసుకున్నాక డైరెక్ట్ వచ్చేసి మెకానిక్ షాప్లో డైరెక్ట్ మనల్ని తీసుకుంటా. మొత్తం ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు గాయస్, ఓపిక లేదు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నా, మళ్ళీ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నా. మస్తు అంటే మస్తు హీట్ వస్తుంది. ఇది బండి తోలనీకి సుధా వస్తలేదు, ఏదో మొత్తం బాడీ డిశ్చార్జ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్టింగ్ వండుకుంటా వీడియో చేయాలన్నా కానీ బాగా దమ్ అవుతుంది. అందుకే వీడియోలు బి చేస్తలేను నేను. మన ఆఫ్టర్ రంజాన్ తర్వాత నెక్స్ట్ రేంజ్లో వస్తాయి వీడియోస్. వినయ్తోని, ఇంకోటి అవోటి ఇదోటి అన్నీ మన Z9తోని అన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే జర కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇప్పుడు దగ్గర ఇంకొక ఈరోజు వచ్చేసి 8th డే, ఇంకొక 22 days ఉంది రోజా. అది కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్ ఫెస్ట్ మొత్తం వేరే నెక్స్ట్ రేంజ్లో అంటే నెక్స్ట్ రేంజ్లో ఇచ్చి పడేద్దాం వీడియోస్ అని. ప్రాంకులు కానీ రైడ్స్ కానీ అన్నీ ఇచ్చేద్దాం మొత్తం. నెక్స్ట్ రేంజ్లో అంటే నెక్స్ట్ రేంజ్లో ప్రాంక్స్ అయితే వస్తాయి. మీరైతే ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాచ్ టైమ్ అవర్స్ మస్తు చేయాలి. ఇంకా సబ్స్క్రైబర్ మన వాళ్ళు వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు గాయస్. మొత్తం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఏ వీడియో పెట్టేసిన మీరు చెప్పండి, ఏమన్నా అవి ఇది బరాబర్ లేదంటే వీడియోని అయితే ఇట్లా కాదు బ్రో ఇట్లా అని చెప్పండి, నేను చేస్తాను. ఎందుకంటే మనకు అలవాటు ఎంత అలవాటు లేదు కాబట్టి యూట్యూబ్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి అన్నీ అయితే చెప్పాలి. మీరైతే చెప్తా ఉంటే నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో చెప్పండి. మన Z9 అయితే మైలేజ్ టెస్ట్, ఇంకోటి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ ఎంత దొరుకుతుంది, మళ్ళీ డ్రాగ్ రేసెస్ అవి ఇవి అయితే అన్నీ చేస్తామని చూస్తున్నా. మనోడు ఇక్కడ లీలాండ్ షోరూమ్ అని చెప్పిండు కూడా, కియా షోరూమ్ కాడికి వచ్చినాం మనం. ఇప్పుడు లీలాండ్ షోరూమ్ ఎక్కడుందో. సిగ్నల్ గాయస్. ఈ బండికి అయితే వ్యాలిడ్ అయితే అయిపోయింది 2015లోనే. అదే మరి ఎవరైనా డిఎం చేసేటప్పుడు మళ్ళీ వ్యాలిడ్ ఉందా బ్రో అది ఇదైతే ఏం అడగకండి. ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి, RC బుక్ అయితే ఒరిజినల్ ఉంది, అంతమించి అయితే ఏం లేవు దీనికి. ఇంకా బండి అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది గాయస్. తెలుసుగా మన చేతిలో ఉంటే ఎట్లుంటుందో గాయస్ బండి. ఇప్పటికైనా 3-4 months అయినా కానీ ఉత్తానే స్టార్ట్ అయిపోతుంది. అట్లా మెయింటెనెన్స్ అట్లుంటుంది మనది. ఎంతమందికి డ్రీమ్ బైక్ అంటే ఇది 2 stroke. ఇప్పుడు మన జనరేషన్లో వచ్చేసి సూపర్ బైక్స్, ఇప్పటికి సుధా సూపర్ బైక్స్ ఇష్టపడే వాళ్ళు 2 stroke అంటే పడి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని సౌండ్ కానీ పికప్ కానీ వేరే ఉంటుంది గాయస్. ఇక్కడ అశోక్ లీలాండ్ షోరూమ్ ఏడు ఉంది, మనోడు ఉందంట. ఇదేనాక కాల్ చేసి మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్ మెకానిక్ షాప్కి వెళ్దాం. మెకానిక్ షాప్కి వెళ్ళేసి ఫస్ట్ మెకానిక్ షాప్ ఆయిల్ స్టార్కి వెళ్ళి ఆయిల్ డబ్బా తీసేసుకొని మెకానిక్ షాప్కి వెళ్ళి ఆయిల్ చేంజ్ చేపిస్తాం. ఏడుండు
వచ్చేసి షోరూమ్కి అయితే వచ్చేసినాం. మనోనికి అయితే కాల్ చేద్దాం. హలో, ఏడున్నావు? ఎక్కడున్నావు? నేను షోరూమ్ ముందున్నా. కనబడుతుంది. ఆపోజిట్ అటు పోతే ఆటోనగర్ లోపలికి వస్తాం. సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్. ఓకే ఓకే, ఇది అశోక్ లీలాండ్, ఇది కాదా గాయస్? వచ్చేసి ఈ షోరూమ్ కాదంట, ఇంకా గల్లీ లేదో షోరూమ్ ఉందంట. ఇప్పుడు ఆడికి పోవాలి, మళ్ళీ ఆడికి మనం పిక్ చేసుకుందాం. రాంగ్ రూట్, నింజా 300 గాయస్. ఇప్పుడు నేనైతే లెఫ్ట్ కొట్టేసుకొని వేసి సెకండ్ రైట్ అన్నాడు. మనం ఈ గల్లీలో గుసాయించినాం కాబట్టి సెకండ్ లెఫ్ట్ మనకి. ఒకటి తక్కువైంది లేదు సార్, అంత కరెక్ట్గానే ఉన్నది. సెకండ్ లెఫ్ట్లో షోరూమ్ ఐడి ఉంది బా. లెఫ్టే దొరకలేదు కాసి నాకైతే. మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంది. స్ట్రైట్ రోడ్లో లెఫ్ట్ వచ్చేసి ఆడ ఫస్ట్ లెఫ్ట్ ఉంది. ఫస్ట్ లెఫ్ట్లో గుసాయిస్తాం. ఫస్ట్ లెఫ్ట్లో గుసాయించేసిన తర్వాత మళ్ళీ రైట్ కొట్టేస్తాం. ఎందుకంటే ఇది ఏం అర్థమవుతలే. అర్థం కానప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లనే పోవాలి. మనం ఏదో చేద్దామంటే ఏదో అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ రైట్ అన్నాడు. తర్వాత సెకండ్ రైట్ దేర్ ఇక్కడ సెకండ్ రైట్ ఉంది. ఇక్కడ అశోక్ లీలాండ్ షోరూమ్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇటు చూడండి గాయస్, ఇట్లా ఉంటుంది నీతోని. అక్కడ షోరూమ్కైనా నేను అది షోరూమ్ సర్వీస్ సెంటరా? అయితే మనోడైతే ఫైనల్గా అయితే మన దగ్గరికి వచ్చేసిన తీసేసుకుంటున్నా. అంటే మనోడిని ఎక్కువ అని చెప్పిన. చలో ఇప్పుడు పోయి డైరెక్ట్ ఆయిల్ స్టోర్కి పోయి దీనికి మనకు ఆయిల్ డబ్బా కొనేసి దీనికి ఏం ఆయిల్ వస్తుందో. నేను బండి కొన్న పంచలు గాయస్, ఈ బండి కొనేసుకొని దగ్గర 8-9 months అవుతుంది. 8-9 monthsలో బండి కొన్నప్పుడు ఆయిల్ చేంజ్ చేయించిన అంటే ఇప్పటిదాకా ఆయిల్ చేంజ్ చేయలే గాయస్. అట్లా ఉంటుంది మనతోని. ఎందుకంటే మనం వాళ్ళే ఇప్పటికీ హార్డ్లీ చెప్తున్నా దగ్గర ఒక 500 kilometers చింపలేదు దీన్ని. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆయిల్ లేదనిపిస్తుంది నాకు. ఆయిల్ లేదనిపిస్తుంది కాబట్టి పోయి ఆయిల్ చేంజ్ ఇలా వేయించుకుందామని ఇట్లా ఫిక్స్ అయిపోయినా ఈరోజు. అందుకే వీడియో అట్లనే వీడియో అవుతుంది, ఆ వీడియో వేసేద్దాం అది అని చేసుకొని వచ్చేసిన. సరే గాయస్, మనమైతే డైరెక్ట్ ఆయిల్ స్టోర్కి అయినాక ఆయిల్ తీసేసుకున్నాక కలుద్దాం. నన్ను అడుగుతుండు, అడిగినాక మరి ఆయిల్ డబ్బు ఇస్తాడు. ఎంత అన్న? 340. ఏం తక్కువ లేదా అన్న? 340 అంట. ఇగో అన్న, ఓకేనా? చలో గాయస్, నేనైతే తీసేసుకున్నాం. ఇప్పుడు మెకానిక్ షాప్కి పోదాం. మెకానిక్ షాప్కి పోయి ఇది 900 ml ఉంది. మన బండ్లో వచ్చేసి 750 ml ఆర్ 700 ml ఏమో పడుతుంది. ఇంకా కొంచెం మిగులుతుంది. ఓకే, ఇటు ఉంటుంది గాయస్ మన V3 తాళం. ఇది వచ్చేసి Z9 తాళం. ఇప్పుడు దీని తాళం ఎడవేందో వచ్చేసి RX. నువ్వు బిర్యానీ తర్వాత తీసేసుకో. నాకు ఫస్ట్ ఆయిల్ చేంజ్ కావాలి. ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేపిస్తాం. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేపిస్తాం.
సిగ్నల్ పడ్డది, ఇట్లా తిరుగుదాం. లేదు ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయించుకొని నువ్వు ఎటంటే అటు వెళ్దాం. ఎన్నే 16లో చేపిద్దాం. చూడండి గాయస్, దీనికి ఏమైందో ఉరుకుతలేదు అసలు. ఇందాకనన్నా మంచిగా ఉరుకుండే. ఏమో చికెన్ జల్లి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మెకానిక్ షాప్. మెకానిక్ షాప్ డైరెక్ట్ అడుగుదాం. ఇక్కడ ఉన్నాయి కానీ మెకానిక్ షాప్ వీళ్ళు మనకు అంతగానం టచ్ లేరు. ఆ బ్రో అంటే ఆయన అక్కడ RX ఉంది కాబట్టి చేస్తాడు, దీనికి ఏం రిపేర్ ఉంది అనేది ఆయన చెప్తాడు. డైరెక్ట్ ఆయన కాడికి వెళ్దాం. సిగ్నల్ పడ్డది మళ్ళీ వచ్చి. సిగ్నల్ దరిద్రం ఏందో ఏమో అర్థమవుతలే. గ్యాస్ బండి ట్రబుల్ అయిపోయింది. సో జరుగు సైడ్కి పెడదాం. అయిపోయింది. సిగ్నల్ అయిపోయింది. నుకాలే ఇంకేమైందో ఇప్పుడు దారుణంగా అయిపోతే ఎట్లా. మళ్ళీ అయిపోయింది గాయస్. యా పెట్రోల్ ఆఫ్ ఉంది గాయస్. అంటే RXలకు ఎట్లా అంటే పక్కన పెట్టేసామంటే పెట్రోల్ ఆఫ్లో పెట్టాలి. ఇందాక డబ్బా తీసుకున్నాయా ఆఫ్ చేసిన ఆడ. స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు మనం GR15 ఇట్లా నడుపుకుంటుండే, దీన్ని నడపక చాలా రోజులు అవుతుంది. అందుకే పెట్రోల్ ఆఫ్లో పెట్టుడు. అట్లనే నేను Z900 తీసి ఒక రౌండ్ వేసిన, ఫుల్ స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసేసి లోపల పెట్టిన. నువ్వు ఫోన్ చేసినావు, అట్లే నాకు లాగ్ అవుతుంది, బండికి ఆయిల్ చేంజ్ అవుతుంది అని తీసిన. ఇప్పుడు Z9 తాళం నా జేబుల్నే ఉంది, V3 తాళం నా జేబుల్నే ఉంది. Z9 తీసిందా? గైస్ ఇప్పుడు తానన్నా పెట్రోల్ చూసుకోకపోతే సిగ్నల్లో నువ్వు కూడా అయింది. ఇజ్జత్ అంటే ఇజ్జత్ మనకి ఏడుంది గాయస్, ఇజ్జత్ మనకి ఇజ్జత్ లేదు. అందుకే నొక్కుంటా పోతాం. మెకానిక్ షాప్కి అయితే వచ్చినాం. బ్రో ఉండో లేడో ఒకసారి RX చూడండి గాయస్, ఎంత ఇది ఉంటుందో. మొత్తం క్రోమ్ ఫినిష్. ఇది వచ్చేసి 100, మనది వచ్చేసి 135. బ్రో లేడంట, బ్రో లంచ్కి వెళ్ళిండంట బండి పెట్టేసి. బ్రో కోసం చూసినా కానీ బ్రో అయితే లంచ్కి వెళ్ళిండు. మన బండి అయితే వేరే అన్నయ్య చేస్తుండు ఆయిల్ చేంజ్ ఇట్లా. గాయస్ ఫైనల్గా అయితే ఆయిల్ చేంజ్ ఇట్లా అయితే వేయించేసిన. బండి ఇప్పుడు ఇందాక 60 అట్లా దొరికింది, ఇప్పుడు 80-90 అట్లా దొరుకుతుంది. ఓకే డైరెక్ట్ ఇప్పుడైతే ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. చెప్పినా కదా బండికి ఎవరికన్నా కావాలంటే నాకైతే DM చేయండి. ఫర్ సేల్లో ఉంది మన బైక్. ఓకే గాయస్, స్టిల్ దెన్ మళ్ళీ కలుద్దాం. నాకైతే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ చేయాలి, మీరు చేస్తలేరు. సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తా. చలో రైట్.